రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనో ఆత్మనేత్రములు తెరవండి. వాక్యం విని గ్రహించి వాక్యానుసారము జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని యేసునామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఎజ్రా గ్రంథాన్ని మనం చదివాము కదా. మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుతున్న దినాలు ఏమని రాయబడి ఉన్నది? మొదటి వచనము చదవండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో అక్కడ జరిగిన ఒక సంఘటన. పారసీక దేశము అని అంటే పర్షియా దేశం. మరి చరిత్ర గురించి మనం చెప్పుకుంటూ పోవాలి అని అంటే, చరిత్రలో ప్రాచీన కాలంలో ఐగుప్తు చాలా బలమైన దేశం. ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు ఇజ్రాయెల్ని విడిపించి కానానును స్వాస్థ్యంగా ఇచ్చిన తర్వాత ఐగుప్తు బలహీన పడిపోయింది. ఐగుప్తు ఇజ్రాయెల్ని జయించలేక, ఇజ్రాయెల్ని ముట్టడించలేక ఎర్ర సముద్రంలోనే 300 రథాలతో ఐగుప్తు యొక్క పతనం ప్రారంభమైంది. ఆ రీతిగా ఐగుప్తు నుంచి ఎప్పుడైతే ఇజ్రాయేల్ బయటికి వచ్చిందో, ఇజ్రాయేల్ అనగా దేవుడి సొత్తైన ప్రజ. దేవుడు తన ప్రజలను బట్టి ఐగుప్తును దీవించాడు. దేవుని ప్రజలే బయటికి వచ్చాక ఇంకా ఐగుప్తుదే ఆశీర్వాదం ఎక్కడిది? లేదు. కాబట్టి ప్రపంచ నియంత అయిన ఐగుప్తు రాను 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 అంతరించిపోయాడు. ఆ తర్వాత మళ్ళా ప్రపంచ నియంతగా బబులోను రాజులు మరి పట్టం కట్టారు. అయితే దేవుడు బబులోను రాజులతోటే నేరుగా మాట్లాడాడు. బబులోను దండెత్తి ఇజ్రాయేలును ముట్టడించు. అన్యులతో మాట్లాడాడు దేవుడు. దేవుని బిడ్డలు పాపం చేస్తే, దేవుని బిడ్డలతో మాట్లాడితే, ప్రవక్తల్ని పంపిస్తే, దేవుని బిడ్డల ఆ మాటలు వినకపోతే, దేవుని బిడ్డల ఆ జీవితాన్ని సరి చేసుకోకపోతే, చివరికి దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడాడండి? డైరెక్ట్ అన్యులతోటే మాట్లాడాడు. పో, నా ప్రజలని చెప్పుకొనుచున్నా ఇజ్రాయేలు మీద దండెత్తు. ఈరోజు ఇజ్రాయేలు నేను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. బుద్ధి వస్తుందా? లేక వచ్చారు, ఇజ్రాయేల్ మీద దండెత్తారు. బబులోను కాలంలో నెబుకద్నెజర్ అనే మహారాజు ఇజ్రాయేలును దండెత్తి, ఇజ్రాయేలును బానిసలుగా చేసుకొని, ఇజ్రాయేలును దోచుకొని, మరి ఆ రాజుల్ని కట్టేసి, ఒక్కొక్క రాజు కళ్ళు ఊడబెరికి గుడ్డివాళ్ళను చేసి, చేతులకు సంఖ్యలేసి స్వేచ్ఛగా బ్రతికిన ఇజ్రాయేలును, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా కునుకడు నిద్రపోడని ధైర్యంగా పలికిన ఇజ్రాయేలును, గంభీరంగా విర్రవీగిన ఇజ్రాయేలును ఇప్పుడు ఏం చేశాడు? కట్టు బానిసలుగా మార్చాడు. పశువుల కంటే హీనంగా ఒక్కొక్కడికి చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, ఈడ్చుకుంటూ, కొరడాలతో కొట్టుకుంటూ భయంకరంగా ఎదురు తిరిగినోడిని నరికేశారు, చంపేశారు. ఎదురు తిరిగినట్టు అక్కడే చంపేశారు. స్త్రీలని, పురుషులని, చిన్నపిల్లలని, వృద్ధులని ఏ మాత్రం తేడా చూపించలే, ఏ మాత్రం కనికరం చూపించలే. మౌనంగా భరించినోని బానిసగా తీసుకుపోయారు. ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని చంపేశారు. ఈ చరిత్ర వింటాం. నేను చెప్పింది కథ కాదు, చరిత్ర, సాక్షాత్తు జరిగిన చరిత్ర. చరిత్ర వింటా ఉంటే ఏంద్రా మరి అప్పుడు దేవుడు ఏం చేయలేదా? దేవుడు చేయడిగా, చేసే కాలంలో చేశాడు. దేవుడే అప్పచెప్పాడు. దేవుడే ఇజ్రాయేలుని అన్యరాజుల చేతికి అప్పగించాడు బుద్ధి చెప్పడానికి. ఆ బతుకుల్లో ఉన్న వారిని దేవుడే విడిపించి, దేవుడు బతకండి రా స్వేచ్ఛగానే అవకాశం ఇస్తే తిని తాగి ఇల్లు కట్టుకొని, పొలాలు పెంచుకొని, ఆస్తులు స్థిరపరచుకొని, గర్వముతో విర్రవీగిన ప్రతి ఒక్కడి అంతము ఇదే రీతిగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం అంటది, ఒకటి నాశనంకు ముందు ఏం నడుస్తుందట? గర్వము నడుస్తుంది. గర్వముతో విర్రవీగిన ఇజ్రాయేల్ ఇప్పుడు ఏమైంది? బానిసలుగా అప్పగింపబడ్డారు. కొన్ని ఏళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఇక బబులోను ఇజ్రాయేలునే జయించినాం కదా అని బబులోనులు వాళ్ళు ఇంకా బాగా గర్వించారు.
ఎందుకంటే ప్రపంచాన్నంతా జయించడం ఒక ఎత్తు, ఇజ్రాయేలును జయించడం ఒక ఎత్తు. ఎప్పుడైతే బబులోను గర్వించిందో దేవుడు ఏం చేశారంటే బబులోనును జయించడానికి మరికొంతమంది రాజుల్ని ప్రేరేపించారు. వాళ్ళే మాదీయ పారసీక రాజులు. వాళ్ళు ఎవరండి? మాదీయ పారసీక రాజులు. దాంట్లో ఇప్పుడు మనం చదివిన ఈ కోరేషు అనేవాడు పారసీక రాజు. అర్థమైందా? ఇప్పుడు కోరేషు దగ్గరికి మనం రావడానికి ఇంత చరిత్ర మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఎవరి కాలంలో ఉన్నాము? ఇప్పుడు బబులోను అంతమైంది. దేవుడు బబులోను కూడా గర్వించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడి గర్వపు కొమ్ములను విరుచువాడు ఆయనే. కాబట్టి గర్వం పనికిరాదు. క్రైస్తవులకు గర్వము పనికిరాదు. క్రైస్తవులు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమతో జీవించాలి. దేవుని బిడ్డలు మనం చెప్పుకొనుచున్న మనలో గర్వం ఉన్నట్లయితే ఐగుప్తు గర్వము కొమ్ములనే విరిచిన దేవుడు, బబులోను గర్వపు కొమ్ములను విరిచిన దేవుడు, ఆయన సొంత ప్రజలను చెప్పుకొనుచున్న ఇజ్రాయేలు గర్వపు కొమ్ములనే విరిచిన దేవుడు రేపు నీ కొమ్ములు విరవగలడు. ఆయన సమర్థుడు. జాగ్రత్త. క్రైస్తవులు దేవుని బిడ్డలు గర్వము లేకుండా బతకాలి. కాబట్టి ఇక్కడ మొదటి వచనం అంటుంది, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో జరిగిన ఒక సంఘటన ప్రియులారా ఇది. ఈ రీతిగా బబులోను తర్వాత పారసీక దేశంలో ఇప్పుడు వీళ్ళు ఎవరున్నారు? ఇజ్రాయేలీలు బానిసలుగా బతుకుతున్న దినాలు. దేవుడు ఇజ్రాయేలుకు చెప్పాడు, 70 సంవత్సరాలు నేను నిన్ను బానిసగా ఉంచుతాను అని. ఆ 70 సంవత్సరాలు పూర్తయ్యే కాలం వచ్చింది. దేవుని ప్రజలు దేవుని వైపు చూస్తూ మొరపెడుతూ ఉన్నారు, అయ్యా ఈ బానిసత్వం మేము భరించలేకపోతూ ఉన్నాం. ఆరాధించుకోవడానికి మాకు దేవాలయము లేదు, ఆరాధించుకోవడానికి మందసము లేదు, ఆరాధించుకోవడానికి యెరూషలేము లేదు, ఆరాధించుకోవడానికి దావీదు సింహాసనము లేదు. స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నాం, స్వేచ్ఛగా పాటలు పాడలేకపోతున్నాం, స్వేచ్ఛగా ధర్మశాస్త్రము చదవలేకపోతూ ఉన్నాం. మాకు బోధకుడు లేదు, బోధించువాడు లేడు, గృహకూడికలు లేవు, ఆరాధనలు లేవు. ఎవరి ఇళ్లలో నుంచి వాళ్ళే మౌనంగా దేవుని వైపు చూసి, అయ్యా ఇంకెంతకాలము నాయనా మాకు ఈ శ్రమ అని దేవుని వైపు చూసి, ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు మొరపెడతావో ఎంత పాపినైనా నువ్వు యేసు ప్రేమించును. ప్రేమించే దేవుడా కాదండి, పగజూపువాడాయనే, ప్రేమించువాడాయనే, గాయము చేయువాడాయనే, గాయము కట్టువాడాయనే. ఆయన ఏంటంటే బుద్ధి చెప్పడానికి చేసింది ఈ పని, నాశనం చేయడానికి కాదు. ఎవడును నశించుట ఇచ్చయించని దేవుడు అని రాయబడి ఉంది. అవునండి, ఆయన నశింపజేసే దేవుడు గారు, బుద్ధి చెప్పి సరిచేసే దేవుడు, ఆయన రక్షకుడు. ఆమేన్. 8వ వచనంలో ఆయన అదే ఉంటుంది. మనం చదివిన కీర్తనలలో 8వ వచనం, ఆయన మన రక్షకుడు, ఆయన నామమున మనల్ని రక్షించెను అని చదువుకొని ఆయనని కీర్తించాం. హల్లెలూయా. యేసుకి మహిమ కలుగును గాక. మరి ఏం జరిగింది? మొదటి వచనం పూర్తి చేయండి. మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్టు ప్రకటన చేసెను. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ప్రజలు విడుదల కోసం కోరుతూ ఉన్నారు. ఇప్పుడు విడుదల వచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు వీరిని విడిపించాలంటే దేవుడు ఎవరితో మాట్లాడాలా? వీళ్ళు ఇప్పుడు బబులోను రాజ్యంలో లేరు. బబులోను పారసీక రాజ్యమైంది. పారసీక రాజు యొక్క బానిసత్వంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాలా? పారసీక దేశపు రాజు అయిన కోరేషుతో మాట్లాడాలా. కోరేషు ఎప్పుడు కూడా యెహోవా దేవుని ఆశ్రయించలేదు. అసలు యెహోవా దేవుడు ఎవరో ఆయనకు తెలియదు. ఆయన అన్యరాజు, అన్యదేశపు రాజు, అన్య దేవుళ్ళను అన్య దేవతలను ఆరాధించువాడే కానీ ఆయన ఎప్పుడు కూడా యెహోవా దేవుని గురించి ఎరిగినవాడు కాదు. ఎన్నో రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చారు. వాళ్ళల్లో ఇజ్రాయేల్ ఒక రాజ్యం. ఆ బబులోను దేశంలో ఇజ్రాయేలుతో పాటు చాలా దేశాల ప్రజలు బానిసలుగా ఉన్నారు.
వాళ్ళలో ఇజ్రాయేల్ ఒకటి, యూదులు ఒకటి, అంతేగాని ప్రత్యేకంగా ఇజ్రాయేల్ ఇదట, ఇజ్రాయేల్ దేవుడు ఈయనట, అవి ఏం తెలియదు ఆయనకి. దాని గురించి అసలు ఆయనకు అవసరం లేదు. పెద్ద బానిసల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏందండి? పరాక్రమం కలిగిన రాజుల చరిత్రలు తెలుసుకుంటాడు కానీ ఎవడైనా బానిసల చరిత్రలు ఆయనకి ఎందుకు? కాబట్టి ఆయనకు వీళ్ళ గురించి చెప్పేవాడు కూడా ఎవడు లేడు. స్వయాన దేవుడే ఒక గొప్ప కార్యం చేసినట్టుగా మనం ఈ మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుడు పారసీక దేశపు రాజైన కోరేషును ప్రేరేపింపగా, ఆమేన్. ఏమని రాయబడి ఉంది? ప్రేరేపింపగా. దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఎవడు వినడండి. ప్రేరేపణ బహు గొప్పది. ప్రార్థన చేయడం వరకే మన పని, కార్యం ఎవడు చేస్తారు? రాజు దగ్గర పోయి అడిగే పరిస్థితి వీళ్ళకి లేదు. కానీ రోజు ఎవరింట్లో వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయ్యా ఇంకెంతకాలం ఈ బానిసత్వం, అయ్యా ఇంకెంతకాలం ఈ బానిసత్వం. ఆయన ప్రపంచ నియంత. ఇప్పుడు పారసీక దేశపు రాజైన కోరేషు ఇప్పుడు ఎవరండి? ప్రపంచ నియంత. ఉన్న రాజులు ఉన్న రాజ్యాలన్నీ ఆయన కింద ఉన్నాయే కానీ ఎవడు ధైర్యం చేసిపోయి మాట్లాడగలడు? ఎవరు మాట్లాడలేరు. అందుకే దేవుడే నేరుగా ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మిగతా వచనాల్లో ఉంటాయి, చూడండి. 2వ వచనం. కోరేషు సెలవిచ్చున్నదేమనగా, ఆకాశమందలి దేవుడు యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక వింత ప్రకటన ఆయన తీశాడు. అసలు యూదా ఇజ్రాయేలు జాతి గురించి తెలియదు, వాళ్ళ దేవుళ్ళ గురించి తెలియదు, వాళ్ళ ఆచారాల గురించి తెలియదు. కానీ దేవుడు ఆయనను ప్రేరేపించగా ఆయన రాజ్యమంతట్లో ఒక లేఖను రాయించాడు, ఒక ప్రకటన చేయించాడు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా. చూడండి, దేవుడు తన పేరును తానే ప్రత్యక్షంగా కోరేషు రాజుకు చెప్పుకుంటున్నాడు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ప్రకటన చేయలేదేమనగా, ఆయన ఒక మాట అన్నాడు, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నేనే నీ చేతికి అప్పగించాను. కోరేష్కి ఎవరిచ్చాడండి? ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి! ప్రపంచ నియంత అన్న ఉన్నతమైన స్థితి ఎవరిచ్చారంటున్నాడు? ఇజ్రాయేలు దేవుడైన యెహోవాయే నేను ఆ స్థితిని నీకు అనుగ్రహించి ఉన్నాను. కాబట్టి నా ప్రజలను యూదయలో ఉన్న యెరూషలేములో నా కొరకు మందిరము కట్టించి నా జనులక్కడికి పంపించుము. దేవుడే చెప్పాడు. ఇదే మాట ఐగుప్తులో ఉన్న ఫరోతో కూడా దేవుడు చెప్పాడు. కానీ ఫరో వినడా? వినలే. అందుకే 10 తెగులు రావాల్సి వచ్చింది. ఫరో హృదయము కఠినమాయను, ఫరో హృదయము కఠినమాయను, మాటి మాటికి ఆయన హృదయము కఠినమాయను. యెహోవా ఎవడు? అంత గర్వించాడు. గర్వపు కొమ్ములను విరుచువాడు ఆయన. కోరేషు గర్వించలే. కోరేషు దేవుడు మాట్లాడగా, దేవుడు ప్రేరేపించగా కోరేషు లోబడను. ఆమేన్. కోరేషు క్రైస్తవుడు కాదు. కోరేషు యెహోవా దేవుని ఎరిగిన వాడు కాదు. అసలు యెహోవా దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు, ఆయన క్రియలు తెలియదు, ఆయన ప్రవర్తన తెలియదు, ఆయన ఎవరికి దేవుడో కూడా తెలియదు. కానీ ఒక్కటి నమ్మాడు, ప్రపంచ దేశాలను జయించడానికి నాకు తోడుగా ఉన్నవాడు ఈ యెహోవా దేవుడే. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఆ దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు. కోరేషు, నా ప్రజలను యూదయకు పంపించు, యూదయలో ఉన్న యెరూషలేములో నా కోసం ఒక మందిరము కట్టించు. లోబడ్డాడు. ఏమాత్రం ఎదురు తిరగడు. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో అధికారిని పిలిపించాడు. అరే, ఒక ప్రకటన చేయండి రా. ఇంతకాలం 70 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ బానిసత్వం చేశారు కదా, 70 సంవత్సరాలు వీళ్ళు మనకు ఊడిగం చేసినందుకు యూదయ ఇజ్రాయేలు ప్రజలందరినీ యూదయకు పంపించేస్తున్నా, తిరిగి వాళ్ళ దేశానికి పంపించేస్తున్నా.
వీళ్ళు మీ పొలాల్లో పనిచేశారు, ఇళ్లల్లో పనిచేశారు, బానిసలు కాబట్టి మీరు వాళ్ళకి ఏమీ జీతాలు ఇయ్యలేదు, మాండో ముద్ద పడేశారు, తిండి పెట్టారు. ఇక వాళ్ళను స్వేచ్ఛగా చేసి నేను విడుదల ప్రకటించి వాళ్ళని పంపించేస్తున్నా. కాబట్టి వాళ్ళు మీకు చేసిన దానికి మీరు స్వేచ్ఛగా వాళ్ళకి ఏం అర్పణలు ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని వాళ్ళకి ఇచ్చి మీరు పంపించండి అని దేశమంతటా కూడా ప్రకటన చేయించెను. రాజు ప్రకటన చేస్తేనే కదా దేశానికి తెలిసేది. రాజుగారి ప్రకటన, యూదుల ఇజ్రాయేలు యొక్క బానిసత్వం కాలము ముగిసినది, వీరిని వారి దేశమునకు పంపించండి అని రాజు ఒట్టి చేతుల్లో పంపించట్లే. ఎలా పంపిస్తున్నాడు చూడండి, ముందుకు చదవండి. కావున ఎవరు మీరు ఆయన జనులై ఉన్నారో వారు యూదయ దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోను దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడైయుండును. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణముగా గాక ఈ ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. ఆమేన్. ఇది రాజుగారి ఆజ్ఞ. అర్థమైందా? నీ ఇష్టం కాదు, రాజుగారు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే నువ్వు చేయాల్సిందే. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారు? బానిస బ్రతుకుల్లో ఉన్న వాళ్ళందరికీ విడుదల ఇచ్చారు, కొత్త బట్టలు పెట్టారు, వెండి బంగారాలు ఇచ్చారు, పశువులు గొర్రెలు మేకలు వాళ్ళకు అయ్యా తరతల 70 ఏళ్ళు మా కోసం ఇంత కష్టపడి పనిచేశారు, ఇగో ఇక బోంటి మీ బానిసత్వం అయిపోయింది. రాజుగారే చెప్పారుగా, స్వేచ్ఛార్పణలుగా ప్రజలందరూ ఇచ్చారు. మరి రాజు ఏమన్నా ఇచ్చాడా? రాజు ఎంత గొప్పగా సహాయం చేశాడో తెలుసా? బబులోను కాలములో యెరూషలేము దేవాలయమును కూడగొట్టి యెరూషలేము దేవాలయములో ఉన్న వెండి బంగారు పాత్రలు వస్తువులు ఏమేమైతే వీళ్ళు దోచుకొని వచ్చారో మొత్తం లెక్కతో బయటికి దించాడు. బయటికి దించి వీటికి తోడు రాజు మరికొంత వెండి బంగారమును వారికి అందించి మీరు వెళ్ళి చక్కగా మందిరాన్ని నిర్మించారు. దేవుని ప్రేరేపణ లేకుండా ఇంత పెద్ద కార్యం జరుగుట సాధ్యమండి? ప్రేరేపణ బహు గొప్పది ప్రియులారా. దేవుని ప్రేరేపణకు లోబడాలి. మనం లోబడకపోతే నష్టపోతాం. దినవృత్తాంతంలో గ్రంథంలో కూడా ఉంటుంది, 36వ అధ్యాయం 22వ వచనంలో ఇదే మాట. మనం చదివిన ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటే ఉంటుంది. పారసీక దేశపు రాసైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన ఈ వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాసైన కోరేషు మనస్సును ప్రేరేపించగా. హల్లెలూయా. దేవుడే అన్యరాజు యొక్క మనస్సును ప్రేరేపించెను అని రాయబడి ఉన్నది. ఇర్మియా ద్వారా పలకబడ్డ మాట. ఏం పలికాడు ఇర్మియా? చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా ఏం పలికాడట? చెరలో నుండిన యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. ఆమేన్. చెరకాలం ముగిసింది. చెరకాలం అంటే బానిస, చెర అంటే జైలు, అంతే కదండి. ఖైదుగా ఉన్నవాడిని చెరలో ఉన్నవారిని అంట. ఇక నీ బానిస బతుకులు ముగిశాయి. దేవుడే వారిని ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం ఇచ్చి పిలుస్తూ ఉన్నాడు. నీ కాలం ముగిసింది. ఇది జరిగింది అక్షరాల క్రీస్తు పూర్వము 536వ సంవత్సరంలో. బైబిల్ క్రానాలజికల్ డిక్షనరీ స్పష్టంగా ఆ సంవత్సరం రాయబడి ఉంది. చరిత్ర, ఇది చరిత్ర కాబట్టి ఆధారాలతో ఏ సంవత్సరం అనేది కూడా మనకు చారిత్రక గ్రంథాలు చెప్తాయి. కోరేషు ఏ సంవత్సరంలో ఈ యొక్క ప్రకటన చేయించాడో రాయబడి ఉన్నది. క్రీస్తు పూర్వం 536వ సంవత్సరంలో ఈ రీతిగా కోరేషు ప్రకటన చేశాడు. ఇర్మియా ప్రకటించాడు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? కోరేషు యొక్క కాలములో, ఏలుబడిలో నెరవేరింది. దేవుడే కోరేషుకు, అన్యరాజుకు ప్రేరేపించాడు. దేవుడు
అన్యరాజుల్ని ప్రేరేపించగా అన్యరాజులు దేవునికి లోబడ్డారు. ఆమె దేవుని ప్రజలు లోబడట్లే. ఈ బానిసలు కాడానికి కారణం ఏంటండి? లోబడకనే కదా, తిరుగుబాటు చేయడమే కదా, వాక్యాన్ని అనుసరించనే కదా. చాలామంది మనలో కూడా బాప్తిస్మం పొంది కొత్తగా రక్షణ పొందినప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది, ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. ఏడ ప్రార్థనలు అంటే ఆడికి గురికొస్తారు, ఉపవాసాలు అంటే ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఆల్ నైట్ అంటే ఆల్ నైట్ ప్రార్థనలు చేస్తారు. విడిపించబడ్డ ఇజ్రాయేలు ఎంత భక్తిగా ఎంత నిష్టగా ఉన్నదో అంత నిష్టగా బతుకుతారు. తర్వాత కాలాలు గడుస్తూ ఉంటాయి. దేవుడు దీవించే దేవుడుగా, ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు వదిలేస్తాడు. ఆయన దీవించే దేవుడుగా దీవిస్తాడు. సొంత ఇల్లు కట్టుకుంటారు, దీవిస్తాడు. సొంత బండి కొనుక్కుంటారు, దీవిస్తాడు. ఇంత పొలం కొనుక్కుంటాడు, దీవిస్తాడు. చేతి పనిని ఆశీర్వదిస్తాడు. మంచిగా సంపాదించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడతారో ఆలోచనలు ఎటు మారుతాయి? సంపాదన మీదికి పోతే దేవుడు దూరం అవుతాడు, లోక సంపాదన మీదికి మనసు. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో ఆటోమేటిక్గా నీలో ఏం జరుగుతుంది? భక్తి సన్నగిలుతుంది. ఆత్మదీపం ఏమైందండి? దూరమైన వాడికి ఏమైంది? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవునితో ఉన్నవాడు వెలిగించబడతాడు. దూరమైన వాడికి ఏమైతుంది? నూనె ఉండదు. ఆత్మదీపంలో కొంతకాలానికి ఆత్మ ఆరిపోదు. ఇక వాడు లోక సంబంధి అవుతాడు. ఇక ఆదివారం అన్న భయమే ఉండదు. లోకంలో పడి తిరుగుతూనే ఉంటాడు. ఆదివారం ఏం పోతామరా గుడికి, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాగా. ఏదో రోగం వచ్చినప్పుడు మళ్ళీ బోధం పట్టు, ఏదో కష్టం వచ్చినప్పుడు వీడు స్వార్థపరుడా కాదా? అవునా? ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాను, తింటున్నాను, కడుపు నిండా నేను నిద్రించగలుగుతున్నాను, క్షేమం కలిగి ఉన్నాను, ఇంత సంపాదించుకున్నానంటే దేవుని కృపే అనుకున్న వాడు అసలు దేవుని విడిచిపెట్టగలడా? అసలు దేవుని వదలగలడా? ఉపవాస ప్రార్థన వదలగలడా? ఆల్ నైట్ ప్రార్థన వదిలిపెట్టగలడా? ఆదివారం ఆరాధన వదిలిపెట్టగలడా? దేవుని విడవగలడా? కృతజ్ఞత లేని జీవితాలు ఏమైతాయి? దేవుని వదిలేస్తాయి. ఇష్టానుసారముగా లోకములో తిందుమా తాగుమా సుఖించుమా అని పడతారు. మనకు వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రతిసారి మనం గ్రహించాలి, దేవుడు నాతో ఏదో మాట్లాడుచున్నాడు. కోరేషును ప్రేరేపించగా కోరేషు ఉన్నతమైన కార్యాలు చేశాడు. దేశంలో ప్రకటన చేశాడు. దేశంలో ఇజ్రాయేలుకు విడుదల ప్రకటించాడు. విడుదల ప్రకటించడమే కాదు, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇంతకాలం వీరు మీ దగ్గర బానిసలుగా ఉన్నారు, వాళ్ళకు వెండి బంగారము పశువులు ఆస్తులు వాళ్ళకు స్వేచ్ఛార్పణలుగా మీరిచ్చి వారిని పంపించండి. ఆమేన్. ప్రేరేపణ వచ్చిందంటే ఆగొద్దు. ఫలానా మీటింగ్కి ఏదన్నా ఇయ్యాల, ప్రేరేపణ వచ్చింది, ఆగొద్దుగా. దేవుడే తన కార్యమును నెరవేర్చుకున్నాడు. ఆమేన్. మనమెవరు అండి దేవాలయం కట్టడానికి? దేవుడే ఆయన ఆలయాన్ని కట్టుకుంటున్నాడు. అవునా? మనం కేవలం ఆయన ప్రజలం, మొరపెట్టుట వరకే మనం ఉంటుంది. కాబట్టి ఇర్మియా ద్వారా ప్రకటించబడ్డ ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు ఈ నెల కీర్తన 106వ కీర్తన మనం స్తుతి కీర్తన చదివాం కదా. 46వ వచనం ఈ రీతిగా అంటుంది, చూడండి. వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. ఆమేన్. ఇప్పుడు కనికరం పుట్టించేవాడు ఎవరు? దేవుణ్ణి హృదయాన్ని కఠినం చేస్తే కఠినంగానే ఉండు. దేవుణ్ణి హృదయాన్ని ప్రేరేపిస్తే ఇచ్చేయి. ఎందుకంటే ఆ డబ్బు ఈరోజు నీ చేతులు ఉంటుంది, సాయంత్రానికి ఇంకోటి చేతిలో పోతుంది. డబ్బు ఎప్పుడు మన దగ్గర శాశ్వతం కాదు. ప్రేరేపిస్తే మాత్రం ఇచ్చేయి, ఏదైనా ఇచ్చేయి, ఆపకండి. దేవుడు ప్రేరేపించినా ఇయ్యకపోతే అది నీకు శాపగ్రస్తం. దేవుడు ప్రేరేపించిందని నువ్వు ఇస్తే అది నీకు ఆశీర్వాదం. ఆమేన్. అంటే నువ్వు లోబడ్డోడివి అవుతావు. హల్లెలూయా. ఆ ప్రజలను కనికరము పుట్టించెను. ఎట్లుందండి ఆ మాట? 46వ వచనం ఎంత చక్కగా ఉంది కదా ఆ మాట, కదా? ఉందా లేదా ఆ మాట? ఏమని ఉన్నది? వారి ఎడల కనికరము పుట్టించెను. ఆమేన్. అన్ని సంవత్సరాలు బానిసలుగా బతికిన వాళ్ళకి వెండి బంగారాలు ఇచ్చి విడుదల ప్రకటించడం అంటే ఎవడి మనసాన్ని ఒప్పుకుంటుందండి? ఎవ్వరు వదలలేరు. కానీ దేవుడే వారికి అందుకు కనికరము పుట్టించారు. సరే పోండ్రాని వదలట్లేదండి.
అరే మీరు పోండి, గుడి కట్టుకోండి, మీ దేశంలో మీ ఇండ్లు వాకిండ్లు కట్టుకొని ప్రశాంతంగా బతకండి, వెళ్ళండి. వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, నూతన వస్త్రాలు ఇచ్చారు, పశువులు ఇచ్చారు. హాయిగా సాగనంపారు. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇట్టి కనికరము దేవుడు మన ఎడల మన యజమానులకు పుట్టిస్తాడు. ఆమె ఎవరి కింద నువ్వు ఉద్యోగం చేస్తున్నావో నీ యజమానికి నీ పట్ల కనికరము పుట్టించగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరి కింద నువ్వు పని చేస్తున్నావో నీ యజమానికి, నీ అధికారులకు కనికరము పుట్టించగల. ఎప్పటి నుంచో తీరని సమస్య, ఎవరినో పైరవీలు చేసుకుంటావు కాదు, ప్రార్థన చేయి. ఎవడి పైరవి అక్కర్లేదు, నువ్వు పోయి నిలబడగానే దేవుడే ఆయనకు కనికరం పుట్టిస్తాడు. అధికారి సంతకం పెట్టి పో, శాంక్షన్, నీకు సీట్ వచ్చింది పో అంటాడు. చెరపో, నీకు ఫలానా పని అయిపోయింది. కాలేదండి మీ జీవితంలో అలాంటి కార్యాలు కాలేదా? ప్రార్థనే, పైరవీలు అక్కర్లే. మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే, అధికారులను నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి. ఆమేన్. దేవుడు అట్లా దీవించాడు, దేవుడు అట్లా ఆశీర్వదించాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని చెప్పి ముగిస్తారు. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమునకు తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అలాగే 10వ వచనాన్ని చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదుల అధిపతియగు షబ్జజ్జరుకు అప్పగించెను. ఆమేన్. ఏమేం బయటికి తెప్పించాడు? యెరూషలేము దేవాలయములో నుంచి ఏమేం తెచ్చారో సమస్త వెండి బంగారు పాత్రలను. అంటే ఈ వెండి బంగారు పాత్రలంతా ఒకప్పుడు దేనికోసం వినియోగించబడ్డాయి? సజీవుడైన యెహోవా దేవునికి యాచనలు చేయడానికి, బలులు అర్పించడానికి, ధూపం వేయడానికి, ప్రార్థనలు చేయడానికి, ఆరాధనలు చేయడానికి వినియోగించబడ్డ వెండి బంగారాలు ఈ ప్రజలు చేసిన పాపానికి చివరికి ఈ పాత్రలు కూడా ఏమయ్యాయి? ఇంతకాలం ఈ 70 సంవత్సరాలు ఏమయ్యాయి? దోపిడీకి గురయ్యాయి. ఇవన్నీ రాజుగారి ఖజానాలకు పోయాయి. రాజుగారి ఖజానాలో ఇప్పుడు ఎక్కడున్నాయి? ఉత్తగా దుమ్ము ధూళి ఆడబడేసి ఉన్నాయి. కొంతమంది రాజులైతే ఆ పాత్రలు తీసి మద్యము దాగి విందులు వినోదాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాజులైతే వాళ్ళ దేవుని పాత్రలు గారు ఆడబడి ఎప్పుడన్నా రాజు ఖజానాకు అవసరం పడితే అప్పుడు గరిగేద్దాం, అప్పుడు చూద్దాం అనుకుని ఖజానాలో దర్శేవారు. లెక్కతో సహా బయటికి తీశారు. 10వ వచనంలో అయితే దాని లెక్క కూడా ఉంటుంది. ఎన్ని పాత్రలు, ఎన్ని గిన్నెలు, వెండి ఎన్ని, బంగారు ఎన్ని, అంటే ఎన్ని దోసుకొని వచ్చారో అన్నిటికీ తోడు రాజు మరికొంత వెండి బంగారాన్ని ఇచ్చి పంపినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రలు మళ్ళీ తిరిగి దేనికోసం వాడబడబోతున్నాయి? తిరిగి సజీవుడైన దేవుని కోసం. ఒకవేళ నీ జీవితం కూడా కోరేషు కాలంలో ఉన్న ప్రజలలాగా, ఈ మురికైన పాత్రలలాగా, తృణీకరించబడ్డ పాత్రలలాగా, వెలివేయబడ్డ పాత్రలలాగా, బానిసల్లో బతుకుతున్న వారిలాగా ఒకవేళ నీ జీవితం ఉందేమో, దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణను మాత్రం నువ్వు నిర్లక్ష్యము చేయబాకు. దానికి లోబడు. కోరేషు లోబడ్డాడు, దీవించబడ్డాడు. ఫరో తిరుగుబాటు చేశాడు, శాపగ్రస్తుడయ్యాడు. పారసీక దేశపు కోరేషు దేవుని ప్రేరేపణకు లోబడగా దీవించబడ్డాడు. ఈరోజు దేవుడు తిరిగి తెప్పించున్న పాత్రగా నువ్వు ఉన్నావు, మలినమైన పాత్రగా నువ్వు ఉన్నావు. దేవుడు తిరిగి తన మందిరంలోకి నిన్ను చేర్చుకొస్తూ ఉన్నాడు. దేవుని కోసం ఇప్పుడు ఒక విలువైన పాత్రగా నువ్వు వాడబడాలి. పాటలు వస్తాయా? పాడండి. సాక్ష్యం చెప్పి చేతనైద్దా? చెప్పండి. వీధుల్లో గంతులు వేయగలవా? వేయండి. కంజరు కొట్టగలవా? కొట్టండి. కానీ దేవునికి సాక్షిగా నిలబడండి. దేవుని మహిమ కోసం ఉండండి. దేవుని సువార్తను ప్రకటించండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రకటించండి. దేవుని కోసం ఒక విలువైన పాత్రగా మారండి.
మరలా దేవుని కోసం మనం వాడబడాలి. దేవుడు అట్టి అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రేరేపణ బహు గొప్పది. దేవుడు ప్రేరేపించినప్పుడు లోబడ్డం నేర్చుకుంటే మనం దీవించబడతాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.